ఒక చిన్న అడవిలో రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన వనం ఉండేది. ఆ వనంలో గులాబీలు, మల్లెలు, కనకాంబరాలు, లావెండర్ పూలు, ప్రతి పువ్వు తన సువాసనతో ఆ అడవికి అందాన్ని చేర్చేవి. అందులో ఒక చిన్న పువ్వు దాన్ని దృష్టిలో పడేది కాదు. నీవల్ల ఎవరికైనా ఉపయోగముంటుందా అని గులాబీ అడిగేది. నీ దగ్గర సువాసన కూడా లేదు అని మల్లె చిలిపిగా చెప్పేది. కొత్తగా పుట్టిన తులసి పువ్వు మాత్రం వాటి మాటలు విని బాధపడేది కాదు. ప్రతి ఒక్కరి విలువ కనిపించడానికి సమయం వస్తుంది అని తనతోనే చెప్పుకుంటూ తాను చేయాల్సింది చేసుకునేది. తన చిన్న ఆకులలోని ఔషధ గుణాలను నిశ్శబ్దంగా పెంచుకుంటూ. ఒక్కరోజు ఆ అడవికి ఒక తీవ్రమైన వైరస్ వ్యాపించింది. చెట్లు, పూలు, జంతువులు ఒకటొకటిగా బాధపడటం మొదలయ్యాయి. తేనెటీగలు వచ్చి పూల సువాసనను తీసుకెళ్లడం ఆగిపోయింది. ఎవరికీ శప్పి లేకుండా పోయింది. అప్పుడు వనంలో ఉన్న ఒక వృద్ధ గురువైన తోటమాలి వచ్చాడు. ఆయన వనం మొత్తాన్ని చూసి పూల దగ్గరికి వెళ్లి మందులు తయారు చెయ్యడానికి ఏదైనా ఔషధ మొక్క ఉందా అని చూశాడు. అప్పుడు అతనికి చిన్న తులసి పువ్వు కనిపించింది. ఇదే కావాల్సింది అని ఆనందంగా అన్నాడు. ఆ తులసి పువ్వు ఆకులు, కొమ్మలతో ఆయన ఒక ప్రత్యేకమైన కషాయం తయారు చేశాడు. ఆ కషాయాన్ని అడవిలోని చెట్లు, పూలు, జంతువులకు ఇచ్చాడు. కొద్ది రోజుల్లో అందరూ ఆరోగ్యం పొందారు. ఇంకా అప్పటినుంచి ఒక్కప్పుడు దానిమీద నవ్విన పూలే ఇప్పుడు తులసి పువ్వును గౌరవంగా చూసి నీవల్లే మనమందరం రక్షించబడ్డాం అని చెప్పాయి. తులసి పువ్వు అయితే కొంచెం నవ్వుతూ ప్రతి ఒక్కరి విలువ రూపంలో ఉండదు, పనిలో ఉంటుంది అని నిగ్రహంగా చెప్పింది. నీతి: మనిషి విలువ రూపంలో కాక అవసరమైనప్పుడు చేసే సహాయంలో ఉంటుంది. ఎవరికి తక్కువ అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరిలో తమ తమ ప్రత్యేకత ఉంటుంది.